అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తున్నావా? దేవుణ్ణి విశ్వసిస్తున్నావా? అయితే నువ్వు ఈ లోకంలో ఒక సాధారణ వ్యక్తిగా కనిపిస్తావేమో, నువ్వు ఈ వాక్యానుసారంగా నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తివి. ఎవరో తెలుసా? నువ్వు దేవుని కుమారుడివి, సృష్టికర్త కుమారుడవు, సృష్టికర్త కుమార్తెవు. దేవుడు అదే చెప్తున్నారు. నువ్వు నన్ను అంగీకరిస్తున్నావా? నువ్వు నన్ను విశ్వసిస్తున్నావా? నేను ఎవరమో తెలుసా? సృష్టికర్త కుమారుడము, కుమార్తెము. అది నువ్వు మర్చిపోకూడదు. అందుకే దేవుని దృష్టిలో నీ విలువ ఎంతో గొప్పది. నువ్వు అంగీకరిస్తున్నావు, విశ్వసిస్తున్నావు కాబట్టి ఆయన పిల్లలగుటకు అధికారం నీకు అనుగ్రహించి ఉన్నారు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు.